రామగుండం ఎమ్మెల్యే చేతుల మీదుగా తాత్కాలిక షెడ్ల ఏర్పాటు. గోదావరి ఖని పట్టణ చౌరస్తాలో సింగరేణి యాజమాన్యం తొలగించిన షెడ్లను ఎదురుగా ఉన్న స్థలాలలో వేసేందుకు సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి ఒప్పించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కు కృతజ్ఞతలు తెలిపిన చిరు వ్యాపారులు. నాది జ్యూస్ పాయింట్ అభివృద్ధిలో భాగంగా నా షాపు కూడా తీసేశారు. దానికి ఎమ్మెల్యే గారి దగ్గరికి జిఎం గారి దగ్గరికి వెళ్ళి బతిమలాడుకుంటే ఎదురు షాప్ వేసుకోమన్నారు. షాపు వేసుకున్న తర్వాత కట్టించిన తర్వాత ఈ షాపు ఖాళీ చేయమన్నారు. దానికి అగ్రీ చేసాము. మేము ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, ఎవరితో గొడవలు పెట్టుకోలేదు. అభివృద్ధిలో భాగంగా అంతా కడుతున్నారు. ఇక్కడ చౌరస్తాలో కడుతున్నారు, రాజేష్ దగ్గర కడుతున్నారు, బస్టాండ్ దగ్గర కడుతున్నారు. ప్రతి చోట ఎమ్మెల్యే గారి దగ్గరికి జిఎం గారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఎక్కడో చోట చూపిస్తున్నారు. దీనికి మనం గొడవ చేసుకునే కన్నా ఎమ్మెల్యే గారి దగ్గరికి జిఎం గారి దగ్గరికి వెళ్తే మనకి ఎక్కడో చోట చూపిస్తారు. ఎవరు వచ్చి రెచ్చగొట్టినా ఎవరైతే ఇప్పుడు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి బతిమలాడుకుంటే వాళ్ళు అందరికీ న్యాయం చేశారు. న్యాయం చేయని వాళ్ళు అనేది ఇంతవరకు ఎక్కడా లేదు. అందరికీ న్యాయం జరుగుతుంది. ప్రజెంట్ అయితే ఎక్కడైతే కడుతున్నారో అందరికీ ఎవరికి అన్యాయం ఇంతవరకు ఒక్కళ్ళకి కూడా జరగలేదు. ఎందుకు గొడవలు చేసుకుంటున్నారో ఎందుకు చేస్తున్నారో తెలీదు. కావున గొడవలు చేసుకోకుండా ప్రశాంతంగా ఉండాలని, అందరూ చక్కగా ఉండాలని కోరుకుంటున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేద ప్రజలకు అండగా ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు. కార్యకర్తలు నాయకులు కూడా మమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. రాజ్ ఠాకూర్ మక్కల్ ఎమ్మెల్యే మా గురించే ఉన్నాడు, మా పేద ప్రజల కోసమే ఉన్నాడు. మాకు ఇచ్చిన ఇండ్లు, ఇప్పుడు ఇచ్చిన షటర్లు తాత్కాలికం, మళ్ళీ మాకు ఇస్తా అన్నారు. మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మాకు ఇవ్వడానికి అంగీకారం, కాకపోతే గొడవలు పెట్టుకోవద్దని విషయం అది చెప్పు. ఏది కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కూడా కరెక్టే ఉన్నారని చెప్పి వాళ్ళు ఎప్పుడు గరీబుల్లో జడగొట్టారు. ఇంకేం కావాలి? పడుతుంది వాళ్ళకి, రైతులకు ఒడ్లు వచ్చితే వాళ్ళకి పైసలు పడుతున్నాయి. ఎవరు పెట్టింది ఇన్నేళ్ళ నుండి? ఎవరన్నా మాకు ఒక్క రూపాయి ఇచ్చిండ్రు రమ్మని నమ్ముతారు. నా ఇల్లు కూలిపోతుందని ఆయన కూలిపోతే చెప్పులు తెగిపోయినాయి. తిరుగుతా కూడా నాకు ఇంత పని పైసలు ఇవ్వాలి. కాంగ్రెస్ మాత్రం ఎమ్మెల్యే గారు వాళ్ళ పిల్లలు దేవతలు పేరు తల్లి తండ్రి గురువు దైవం వాళ్ళు. చిన్నప్పటి నుండి నేను చూస్తాను కాంగ్రెస్ ఏడబోయి దేశం అంతా చూడు ఇందిరమ్మ ఇండ్లు అంటారు, కానీ వీళ్ళ తెలంగాణవి గోసులు కానీ అంటారా? సన్న బియ్యం తింటాను, బస్సులు ఫ్రీ అయినాయి, కరెంటు బిల్లు అన్నాయి. మరి చెప్పింది చేస్తాను, మీరు ఏం చేస్తారు? తొక్క వేసుకొని ఆడాడ తిరుగుతాను. బజార్రా బజార్ తిరిగినట్టు ఏం తిరుగుతాను? బుద్ధి లేక కూర్చున్నారు. పడిపోతుందా? అయ్యా నాకు ఇద్దరు ఆడపిల్లలు, నాకు ఇంత పని చేయండి, చేసి పెట్టండి అంటే ఎవరైనా చేస్తారు. అడగండి, అమ్మ కూడా అన్నం పెడతాను. రోడ్డు మీద బతుకుతానండి, ఇల్లు అయినాక ఇస్తారా? ఉంటాను. అందరు వచ్చింది 10 అంటే అయినా కూడా మేము సహకరించినాం. శ్రీనివాసరావు, నేను గత 20 సంవత్సరాల నుంచి చౌరస్తాలో జ్యూస్ పాయింట్ నడుపుకుంటున్నాను. జీవనోపాధి పొందుతూ ఉన్నాను. అభివృద్ధిలో భాగంగా నా షాప్ వచ్చి అడిగినారు. నేను ఎమ్మెల్యే గారిని జిఎం గారిని బతిమలాడుకున్నాను. మాకు ఆధారం ఏమీ లేదు. నేను ఎక్కడి నుంచో బయట నుంచో పొట్టకూటి కోసం ఇక్కడికి వచ్చాను. నా పొట్ట కొట్టద్దని వెళ్ళి దండం పెట్టుకున్నాను. జిఎం గారు వీళ్ళు కనకరించి నాకు ఎదురు షాపు కట్టుకోమన్నారు. తర్వాత షాపు కట్టించిన తర్వాత షాపు ఖాళీ చేయాలని చెప్పి జిఎం గారు ఎమ్మెల్యే గారు చెప్పారు. ఎమ్మెల్యే గారు ప్రతి చోట అభివృద్ధిలో భాగంగా షాపు తీసిన ప్రతి చోట ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. ఒక్క మల్లేష్ అన్నగారే కావాలని గొడవ చేసుకుంటున్నారో తెలియదు. అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు. మల్లేష్ అన్నగారు కూడా మేము ఎట్లయితే అడిగామో ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి అడిగితే షాప్ ఇస్తారు, ఎవరని కాదు. కానీ ప్రతి దానికి గొడవలతో పని ఏది అవ్వదు. సామశ్రీయంగా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి
ఇట్లా పోయిందని అడిగితే రండి, మీరు వెళ్ళకపోతే మాతో పాటు రండి, మేమన్నా తీసుకెళ్తాం. మీరు దీన్ని పెద్దది ఇష్యూ చేసుకోవద్దు. మాకు ఎట్లయితే ఇచ్చారో మీకు కూడా అట్లా ఇస్తారని, మీకు ఇచ్చేదాకా మేము కూడా మీ తరపున కొట్లాడతాము. షాప్ వాళ్ళు ఒకటి ఉండాలి కానీ బయట వాళ్ళు వచ్చి గొడవలు పెద్దది చేసినంత మొత్తం మనకి షాపు రాదు. ఇప్పుడు న్యూ అశోక్ దగ్గర తీసుకోండి, బస్ స్టాండింగ్ దగ్గర తీసుకోండి, వేరే చోట ఎక్కడైనా తీసుకోండి, ఏ ఒక్క షాపు వారికి అన్యాయం జరగలేదు. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి, జిఎం గారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని బతిలాడుకోవాలి తప్ప మనం పంతానికి పోతే మనకే ఇబ్బంది. పంతానికి పోతే మనకి ఏది పని కాదు. వెళ్ళాలి. ఇప్పుడు మేము వెళ్ళాము, వారం రోజులు తిరిగి దండం పెట్టాము, అయ్యా మీరే దిక్కన్నాము. ఎక్కడి నుంచో వచ్చిన నాకే ఇచ్చినప్పుడు మీకెందుకు ఇవ్వరు? రండి. 6 షాపులు కాదు, ఇక్కడ 12 షాపులు ఉన్నాయి. ఎంతసేపటికి మా 6 షాపులు అంటున్నారు. మేము ఎమ్మెల్యే గారికి వెళ్ళి దండం పెట్టాము, జిఎం గారికి వెళ్ళి దండం పెట్టాము. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళకుండా ఇవ్వలేదు అంటే కరెక్ట్ కాదు. మీరు రండి, మీకు ఇబ్బంది అయితే చెప్పండి. మా షాపు తరపున, మీ తరపున మేము కూడా కొట్లాడతాం. ఏ రాజకీయ నాయకులు వద్దు, బయటోడు ఎవరి ప్రేమేమీ వద్దు. మేము ఎట్టయితే వెళ్ళామో మీరు వెళ్ళండి. మీరు వెళ్ళారా? ఇంతవరకు వెళ్ళకుండా బయటకు వచ్చి ఇట్లా చెప్పడం కరెక్ట్ కాదు. ఎంతసేపటికి మా 6 షాపులు అంటున్నారు. మా 6 షాపులు పడగొట్టినప్పుడు ఎవరు వచ్చారు? ఎవ్వరు రాలేదు. మేమే దండం పెట్టి, దయ పెట్టి, నైట్ అర్ధరాత్రి పూట ఉండి మేము వెళ్ళి వాళ్ళని పట్టుకొని వీళ్ళని పట్టుకుంటే మాకు వచ్చింది. మీరు కూడా చేసుకోండి. ఎంతసేపటికి మా షాపులే కాదు, ఎమ్మెల్యే గారి దగ్గరికి దండం పెట్టంగానే మాకు షాప్ ఇప్పించన్నారు. మీరు కూడా వెళ్ళారా? వెళ్తే ఎందుకు ఇవ్వరు? మీకు ఇవ్వకపోతే చెప్పండి. మా 6 షాపుల తరపున వెళ్ళి మీ గురించి మేము కొట్లాడతాం. అంతేగాని అది చేసి ఇది చేసి ఎవరిని బ్లేమ్ చేయొద్దు. మాకు ఎట్టయితే ఇచ్చారో మీకు ఇచ్చారు. మీకు ఒకవేళ కనపడకపోతే న్యూ అశోక్ దగ్గరికి వెళ్ళండి, బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళండి, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పక్కన వెళ్ళి వాళ్ళని అడగండి. షాపులు ప్రతి చోట ఇచ్చుకుంటూనే వస్తున్నారు. ఇవ్వండి ఎవరికి. కానీ దీన్ని ఇష్యూ పెద్దది చేయకుండా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి అయ్యా మాది ఇట్లా పోయింది అడగండి. ఒకవేళ మీకు అవమానం అని చెప్పి అనుకోండి, మేము వస్తాం, మేము మిమ్మల్ని తీసుకొని వెళ్తాం. మీకు ఇచ్చేదాకా మీతో పాటు మేము కొట్లాడతాం. షాపులు రేపటి నుండి తీసేయకపోతే మేము వచ్చి కూలగొడతాము అని అన్నారు. ఎందుకని అడిగితే ఇవల్ల కూలగొట్టి మీకు వేరే షాపులు కట్టించి ఇస్తారు అని అన్నారు. అంటే ఎవరిస్తారు? ఎమ్మెల్యే గారు కట్టించి ఇస్తాడట అని అన్నాడు. అంటే మేము అడిగినాక కూలగొడతాము, మీరు కూలగొట్టేదాకా మేము చూడము, నేనే కూలగొట్టుకుంటా అని నేను అని మళ్ళీ పోయి ఎమ్మెల్యే గారిని అడిగిన. అయ్యా ఇట్లా మున్సిపాలిటీ వాళ్ళు కూలగొడతారట, మీకు కొత్త షాపులు వస్తాయి, మీరు కూలగొట్టండి అని అంటారు, రోడ్డు మీద ఉండయని అంటారు. అయితే నేను పోయి మా ఎమ్మెల్యే గారిని అడుగుతానని వచ్చినాయా అంటే, అమ్మ అందరివి, నీ ఒక్కదానివి కదా, అందరివి కూలగొడతారు, తీసేసుకోండి. తీసుకున్నాక ఇక్కడ రూములు అయితే ఎవరి రూములు వాళ్ళు పేర్లతో రాపించుకొని మీ రూములు మీకు ఇస్తారని చెప్పారు. ఆ బర్వాస్తాను మేము ఇంతకు మేమే తీసేసుకున్నాం. మరి నేను ఈ సామాన్ అంతా ఎక్కడ పెట్టుకోవాలి, నేను ఈ బజార్ను ఎక్కడ పెట్టుకోవాలి అయ్యా అంటే, ఇక్కడ ఏదైనా వేసుకొని దాంట్లో పెట్టుకోవాలని అన్నాడు. ఆడకుండా టెంపరవరీ మళ్ళీ తీయమన్నప్పుడు తీయాలి అని అన్నాడు. సరే అన్న. దాంట్లో టెంపరవరీ 60,000 అయినాయి. దాన్ని టేలో వేసుకున్నా, దాంట్లో సామాన్ పెట్టుకున్నా. ఆడ గిరాకీ అయితే లేదు, వాళ్ళు అమ్మడం అన్ని గారెలు చేస్తుంది. నాకు గొంతంతా మాట్లాడకుండా అయింది. అమ్మ నేను ఈడ బతకలేని చచ్చిపోతా అంటే ఆడ బండి పెట్టుకొని అమ్ముకోపో అన్నది. ఆడ బండి పెట్టుకొని అమ్ముకుంటాను. నాకు గట్టి నమ్మకం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం అన్నమాట తప్పరు అని. నా చిన్నతనం నుండి నాకు బాగా తెలుసు. ఎక్కడ పోయినా ఇవి ఇందిరమ్మ ఇండ్లు అంటారు కానీ ఏరేటోళ్ళు ఇండ్లు అన్నారు. ఇప్పుడు కూడా వాళ్ళు గెలిచిండ్రు, న్యాయం చేస్తారనే మేము బజార్లో కానీ అమ్ముకొని బతుకుతాను. ఇప్పుడు వాళ్ళు అన్నీ అవుతున్నాయి. సన్నబియ్యం అన్నారు, పిరి బస్సులు అన్నారు, అన్నీ అయినాయి. కరెంటు బిల్లు పిరి అయింది. మా గరీబ్ వాళ్ళకి ఇంతకన్నా ఎక్కువ ఏం కావాలి? మాకు ఇండ్లు అంటారు, కట్టిస్తాం అంటారు. అదే భరోసాతోనే మేము బతుకుతున్నాం. మాకు పిల్లలు ఉన్నారు, 3 కొడుకులు చచ్చిపోయినరయ్యా. నాకు దుకాణం ఎట్లా అంటే, నేను కొడుకున్నా అనుకో, నీకు నీ దుకాణంలో నేను కూర్చుని పెడతా అని అన్నాడు. ఆ మాట విన్నే నేను బజార్లో ఉంటాను. ఎమ్మెల్యే గారు చెప్పిన మాటతోనే ఈ కాంగ్రెస్ వాళ్ళు మాట అంటే మాత్రం ఎమ్మెల్యే గారు మాట అంటే తప్పరు. ఆ గట్టి నమ్మకంతోనే నేను బజారునైనా కూర్చొని అమ్ముకొని బతుకుతాను. తండ్రి లేని పిల్లలు ఉండరు, సాదుకుంటాను నేను. ఇంట్లో కూర్చుంటే నన్ను నా పిల్లలు సాదేటోళ్ళు లేరు. అంతే. ఎవరైనా ఈనాటి పెద్ద మనుషులు నేను ఇదే మాట చెప్తా, ఏడైనా చెప్తా. నమస్కారం. పట్టణ ప్రజలకు నమస్కారం. మేము ఎమ్మెల్యే గారికి కూడా మేము ఓల్డ్ ఏజ్ సెంటర్లో బిజినెస్ చేసుకునేటోళ్ళం. ఇంతకుముందు మేము అందరం కిరాయిదారులం.
మనకు రోడ్డు భాగంగా మన రూమ్లోనే పోతే ప్రత్యామ్నాయంగా ఆల్టర్నేట్గా మన గోల్డెన్ షెడ్ గ్రౌండ్లో పెట్టుకోమని మేము చెప్పారు. పెట్టుకున్నాము, సంతోషము అందరికీ. ఇంతకుముందు మేము అందరం కిరాయిదారులో నెలకి 15,000 నుంచి 30,000 దాకా కిరాయి కట్టుకున్నాం అందరం. ఇప్పుడు మేము సొంతంగా పెట్టుకొని ఆల్టర్నేట్గా ఇక్కడ పెట్టుకున్నాం. మాకున్న కాడ షాపులు పోయిన కాడ కట్టించి మాకు మీరు కృతజ్ఞతలు ఉంటాం, మేము మీకు రుణపడి ఉంటాం. ఎమ్మెల్యే గారికి పట్టణ ప్రజలకు నా 1960లో నేను ఇక్కడ 1960లో నేను పుట్టిన కాలం నుండి ఇంత అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే గారిని నేను ఇప్పటి వరకు చూడలేదు. నేను ఇంటికి బయటకు వెళ్దామన్నా కూడా అనేక సమస్యలు, రోడ్డు ఇబ్బందులు, ట్రాఫిక్ నుంచి పోవాలన్నా కూడా నేను ఇంటికి వెళ్ళి చుట్టూ తిరిగిపోయే పరిస్థితి ఏర్పడ్డది. నేను లక్ష్మీనగర్లో ఉంటా, ఇల్లు ఇక్కడనే ఉంటుంది, షాప్ కూడా ఇక్కడనే ఉంటుంది. ఎంత ఇబ్బందులు అంటే అన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం. నేను పుట్టిన కాలం నుండి ఇప్పటి వరకు చూసిన ఎమ్మెల్యే, ఇటువంటి పనులు చేసిన ఎమ్మెల్యే అంత పట్టుదలతోటి ఈయన మీద కావాల్సుకొని అభాండాలు వేస్తాడు తప్ప ఈయన స్వచ్ఛందంగా పనిచేస్తాడు. ఇంతవరకు నేను చూసిన ఎమ్మెల్యే ఇతను మాత్రం చాలా నమ్మకంగా మాకు రూములు ఇస్తా అన్నాడు, బరాబర్ ఇచ్చిండు. రేపు కూడా మళ్ళీ రూములు ఇస్తాడు అనే నమ్మకం మాకు పూర్తిగా ఉన్నది, పూర్తి విశ్వాసం ఉన్నది. ఇంకా మళ్ళా కూడా ఈయన గెలవాలని మేము కోరుకుంటాము. ఎమ్మెల్యే గారి నాయకత్వం, ఎమ్మెల్యే గారి నాయకత్వం, ఎమ్మెల్యే గారి నాయకత్వం. అందరికి నమస్కారం అన్న. మేము ఇన్ని రోజుల నుంచి ఓల్డర్ షెడ్ కిరాయికి ఉన్నాము. 10,000 12,000 కట్టలేకపోయినాము. కానీ మాకు ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఆ బాధలన్నీ తప్పినాయి. ఇక ముందు కూడా మాకు షెటర్లు ఇచ్చి ఆ బాధ పోతుందని మేము ధన్యవాదాలు ఎమ్మెల్యే గారికి. ఇంతవరకు ఇసోటి ఎమ్మెల్యేను చూడలే, ఇంకా రాడు కూడా కావచ్చు. ఇంతవరకు నాకైతే మంచి న్యాయం జరిగింది. నేను 10-12,000 కిరాయి కట్టుకొని ఆ బాధ మొత్తం మీద నాకు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. నేను నా కుటుంబం చాలా బాధపడ్డాను. కానీ ఇప్పుడు 10-12,000 తప్పినాయి. అటు నెలకు 10-12,000 సేఫ్ అయినాయి. అవే నేను బతకగలుగుతున్నా. మళ్ళీ తర్వాత అయినా కానీ ఎమ్మెల్యే నాకు ఇక్కడ కట్టించిన రూమ్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉన్నా. ఇలాంటి ఎమ్మెల్యేని నేను చూడను కూడా అనుకుంటున్నాను. కళ మొత్తం బయట గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు మాకి షాపులు పోయినా కూడా రోడ్డు వెళ్ళ సందర్భంగా మాకు షాపులు ఇచ్చేసి చాలా మేలు నడిపిస్తున్నారు. మక్కన్ సింగ్ గారికి ఎప్పుడైనా కూడా గుర్తు పెట్టుకునే విషయం, మాకు కొద్దిగా సహకరిస్తారని అన్నీ చేస్తారని మేము అనుకున్నాం. చేస్తున్నారు కూడా, మాకి అన్నీ చేశారు. ఇప్పటిదాకా ఏది చేయలేదు. పోగానే కలవడం, చేయడం, మాట్లాడడం అన్నీ చేస్తున్నారు. దేనికైనా కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికైనా, ఏ షాప్లో వరకైనా ఇవాళ బాధపడతారు, 4 రోజుల తర్వాత బాధపడే విషయం ఉండదు. మా అంటే కొన్ని రోజులు బాధ, ఇంట్లో కూడా బాధలు ఉంటాయి. కొన్ని రోజులు బాధలు, కొన్ని చెడు, మంచి అన్నీ జరుగుతుంటాయి. అందరు బాధపడకండి సోదరులారా. ఏం జరిగినా, ఏది జరిగినా మన మంచికే. ఇవాళ కొద్దిగా బాధపడుతున్నాం, రేపు డెవలప్ అయిన తర్వాత చూసేవాళ్ళు నవ్వుతుంటారు, ఏడ్చేవాళ్ళు ఏడుస్తుంటారు. మనకు ఆ బాధ లేదు. ఎవ్వరు ఏమనుకున్నా పర్లేదు, కానీ షాప్ల వాళ్ళు బాధపడకండి. 4 రోజులు ఈ దుబ్బకైనా దానికైనా ఇంత బాధపడుతున్నారు. దేనికైనా కూడా ఓర్చుకుంటున్నారు కూడా మీరు. అయినా మాకే బాధ లేదు. మక్కన్ సింగ్ గారి తరఫున మాకు చాలా హ్యాపీ ఉంది. ఈ రోజుకైనా ఏ రోజుకైనా మేము దేనికైనా దానికి రెడీ ఉన్నాం. మక్కన్ సింగ్ గారి గురించి గెలవడానికైనా, దేనికైనా పోరాడడానికైనా. కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అందమైన వేదిక శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా? చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా? అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. పుట్టినరోజులకు, పెళ్లి రోజు వేడుకలకు, రాజకీయ పార్టీ సమావేశాలకు, కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ, రాధికాటు, సాకెట్ మెయిన్ రోడ్, కాప్రా, హైదరాబాద్. పిన్ కోడ్ నెంబర్ 500062. బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ 9393142738, 9391808087 మరియు 8234070707.